మీర్జా టెలివిజన్ కి స్వాగతం। గత 4 రోజుల నుంచి కూడా ఏదైతే దుష్ప్రచారం చక్కర్లు కొడుతుందో నా పైన దాన్ని కొంత నాకు తెలిసిన సమాచారం ప్రకారం వివరించడానికి మీ ముందుకు వచ్చాను। ఏదేమైనా కూడా ఒకటి మాత్రం నిజం, నేను వ్యాపారం చేస్తూ ప్రజాసేవ చేస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంలోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది। రాజకీయాల్లో ఉంటూ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదు। ప్రజలు ఏ విధంగా సేవ చేయాలనే దాని మీదనే నేను సంబంధించిన పార్టీ నాయకులతో అందరితో చర్చించి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్న తరుణంలో అనుకోకుండా ఎస్ఆర్సి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన శుక్రవారం రోజు అనుకోకుండా వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్లో ఒక క్యూఆర్ కోడ్ కొడితే అది 100 రూపాయల స్టాంపుగా చూసిన వెంటనే ఇంకో కొన్ని స్టాంపులు కొడితే కొన్ని కరెక్ట్గా ఉండడం, కొన్ని తప్పుగా ఉండడం గమనించడం జరిగింది। అందులో భాగంగా 23,50,000 రూపాయలు తప్పుగా ఉన్నట్టు గుర్తించారు। వెంటనే దాన్ని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రోజు కంప్లైంట్ చేయడం జరిగింది। ఎందుకు కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ స్టాంప్ అనేది ఒక మన భారతదేశంలో 12-13 రాష్ట్రాల్లో దీన్ని ఈ స్టాంప్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి। ఈ స్టాంప్ ట్యాంపరింగ్ చేసే పద్ధతి అసలు ఇది ఎలా వచ్చింది, ఇది నిజంగా ఇలాంటి ఈ ట్యాంపరింగ్ కాకూడదు, ఇది చాలా భయంకరమైన నేరం। ఎందుకంటే ముందు మీరే చెప్తారు, తెహల్కా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ రకరకాల స్టాంపులు ప్రింట్ చేసి ప్రజల్ని మోసం, గవర్నమెంట్ ఖజానాకి మోసం చేయడం జరిగింది। అలాంటిది ఏది జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ స్టాంపింగ్ వ్యవస్థ అది 2018లోనే ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు। కానీ అమెండ్మెంట్ మాత్రం 2020లోనో 2022లోనో అదే అమెండ్మెంట్ వచ్చింది। ఏదైతే అమెండ్మెంట్ వచ్చిందో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ రోజు ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో, ఆ రోజు నర్సిరెడ్డి అనే వ్యక్తి, సాంబశివరెడ్డి అనే వ్యక్తులకి ఇద్దరికి కూడా కర్నూలులో ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏజెన్సీ ఇవ్వడం జరిగింది। ఆయన ద్వారా ఏదైతే ఇప్పుడు ఈ ఎర్రప్ప అలియాస్ లేదా మీసేవ బాబు అలియాస్ ఎర్రప్ప ఏదైతే ఉందో అతనికి ఏజెన్సీ కట్టబెట్టారు। అంటే ఇది 2020 నుంచి 2024 జరిగిన ఏజెన్సీ ప్రక్రియలో వాళ్ళలో ఉన్న భాగమే। అందులో భాగంగా ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో నేను కళ్యాణదుర్గం అభ్యర్థిగా పోవడం జరిగింది। సమయం తక్కువ ఉండడం వల్ల ఎవరు ఏంటి అనేది కూడా చూడడానికి కూడా అవకాశం లేదు। అతను ఏదైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడో ఆ ఛానల్ ద్వారా దగ్గరకు రావడం నిజంగా కూడా ఎప్పుడు కూడా మా పార్టీ కార్యకర్తనే అది కాదని లేదు, మా పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నాడు, అన్ని రకాలకు కూడా ఉన్నాడు। ఆ రకంగా ఎన్నికల సమయం అయిన తర్వాత ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది। అందరినీ ప్రేమ ఆప్యాయతతో మాట్లాడటం నా అలవాటు, అది మీకు కూడా తెలుసు। ఎవరి విషయంలో కూడా నేను తప్పుగా మాట్లాడిననేది ఉన్నంత వరకు కూడా ప్రేమ, అది చెడ్డవాడైనా మంచివాడైనా నాకు ద్రోహం చేసినా కూడా ప్రేమతో మాట్లాడిస్తాను। అలా ప్రక్రియలో జరుగుతూ వచ్చిన సందర్భంలో నా దృష్టికి వచ్చిన తర్వాత నేను చాలా బాధపడ్డాను। నా పక్కన ఉండేవాడు ఇలాంటి పని చేశాడే, ఎవడైనా కూడా క్షమించకూడదు, ఇది మన వ్యవస్థకి నాశనం చేసే విధంగా ఇది పని చేశాడు కాబట్టి కంప్లైంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా నా దృష్టికి వచ్చిన వెంటనే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। ఇంకొక విషయం చెప్పారు ఈరోజు రంగయ్య గారు, అతను నాతో ఫోటో తీసుకున్నాడు, అలాగే మా నాయకుడు లోకేష్ బాబు గారితోనూ అలాగే ఇంకొకరితో గవర్నర్ గారితో ఫోటో తీసుకోవడం జరిగింది అని తెలియజేయడం జరిగింది। ఏదేమైనా కూడా నేను ఒకటే అడుగుతున్నా, రంగయ్యకి సూటిగా అడుగుతున్నా, 11 కేసులు ఈడీ కేసులు అలాగే సిబిఐ కేసులు ఉన్న నాయకుడు మీ నాయకుడు 16 నెలలు జైల్లో కూడా ఉన్నాడు। అతనిపై ప్రధానమంత్రితోనూ ఫోటోలు తీసుకుంటాడు, అలాగే రాష్ట్రపతితోనూ ఫోటోలు తీసుకుంటాడు, కేంద్ర మంత్రులతోనూ ఫోటోలు తీసుకుంటాడు, నువ్వు పోయి అతనితో ఫోటో తీసుకుంటావు అంటే 16 నెలలు ఉన్న జైల్లో ఉన్న వ్యక్తి ఫోటోలు తీసుకుంటే నీది తప్పు లేదు। కానీ వీడు నాకు తెలియదు బాబు, నాకు తెలిసిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ పెట్టి అతన్ని లోపల అరెస్ట్ చేయించిన మమ్మల్ని తప్పంటావా? ఖచ్చితంగా ఏదైతే మీసేవ బాబు చేశాడో 100% తప్పు చేశాడు కాబట్టే అతను క్షమించుకోకుండా ఏ రకం కూడా ఆలోచన చేయకోకుండా మా పార్టీ కార్యకర్త అయినా కూడా జైల్లో పెట్టి ఏర్పాటు చేశాం। నీలాగా నీ పార్టీ కార్యకర్తలు నువ్వు
ఏ రకంగా ఎన్నుకొచ్చుకొచ్చావు, ఏ రకంగా అవినీతికి పాల్పడ్డాడు కూడా నువ్వు చేసావు. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ ల్యాడ్స్ ఏదైతే వచ్చాయో ఏ రకంగా దుర్వినియోగమైనాయో అన్నీ కూడా నీకు తెలుసు. నేను అదన్నీ చెప్పి మీ అందరూ సమయం కూడా వృధా చేయాలనే చేయదలుచుకోలేదు. ఏదేమైనా కూడా అన్ని రకాలకు కూడా ఈ స్టాంపులు ఫ్రాడ్ జరిగిన విషయాన్ని ఖచ్చితంగా నిజం, అది కేసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే అన్ని రకాలకు కూడా విచారణ జరుగుతుంది. ఏదైనా కూడా ఎర్రప్ప ఈ స్టాంప్ మోసాలకు పాల్పడ్డారని మొదట మేమే కంప్లైంట్ చేశాం పోలీస్ స్టేషన్లో. మాకెవరో చెప్తే మేము కంప్లైంట్ చేయలే. ఇంకొక విషయం ఈరోజు రంగయ్య గారు చెప్పారు. ఏం చెప్పారు? ఇది 10 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది అని చెప్పాడు. 10 రోజుల నుంచి చక్కర్లు కొడుతుంటే నువ్వే దీంట్లో కుట్రదాడుగా నేను చెప్పాలి. ఎందుకంటే స్టాంపు ఎవరైతే నీకు స్టాంప్ హోల్డింగ్ పెట్టుకున్న వ్యక్తులు నీ గవర్నమెంట్లో ఇచ్చిన వ్యక్తులే. ఈ నర్సిరెడ్డి, సాంబశివారెడ్డి ద్వారానే వీళ్ళందరికీ వచ్చాయి. వాళ్ళ ద్వారానే నీ ఇదేమన్నా ఈ స్కామ్ నడిపించావా, లేదా ఈ మీ సేవ బాబుని నువ్వే ఏమన్నా నా దగ్గరికి ఇలా పంపించి ఇలాగా చేయించి నా మీద రుద్దొచ్చనే అభిప్రాయం ఏమన్నా చేసావా అనేది ఖచ్చితంగా ఇది బాగా చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఒక స్టాంప్ చూపించారు. స్టాంపు ఒక మీడియా, ఒక ఏది మన సోషల్ మీడియాకు సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్లో మా స్టాంప్ ఇలా చూపించారు. ఒకటి మాత్రం నిజం, ఇది ఏ ఒక్క స్టాంప్ కూడా నా స్టాంపు బయటికి వెళ్ళిందంటే ఒకటి మాత్రం గమనించండి, ఇది బయటికి వెళ్ళడానికి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఈ స్టాంపు నా దగ్గరైనా ఉండాలి, లేకపోతే నేను సంబంధిత బ్యాంకులోనో ఇంకో చోట ఫిలప్ చేసిన తర్వాత ఉండాలి. కానీ ఖాళీ స్టాంప్ చూపించారు వాళ్ళు. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, అన్ని చోట్ల వీడియో కూడా డిస్ప్లే అయింది. ఇది పెద్ద నేరం. అంటే ఖాళీ స్టాంప్ వాళ్ళ దగ్గరకు వచ్చిందంటే ఈ కుట్ర అంతా వెనక నుంచి ఎవరో నడిపించారు. ఈ కుట్రను నడిపించి ఇది మొత్తానికి ఇది ఒక పెద్ద ఇది స్కామ్గా తయారు చేసి ఏదైతే ఉందో ఆ విధంగా దీన్ని వీళ్ళు తీసుకెళ్లారనేది ఖచ్చితంగా ఇది నిజం. ఈ స్కామ్ మాత్రం మనం ఒకటే చూడాల్సింది, మీ సేవ బాబుతో పాటు ఈ రంగయ్య కావచ్చు, లేదా కర్నూలులో ఉన్న స్టాక్ హోల్డింగ్ కంపెనీ కావచ్చు, లేదా ఇతరతరలో ఎవరైనా కావచ్చు. ఖచ్చితంగా ఇదే మా ముఖ్యమంత్రి గారిని కూడా మేము అడగడం జరిగింది. ఒక సంస్థ ద్వారా ఏదో సిబిఐ అంటారు, లేకపోతే ఏసీబీ అంటారు, లేకపోతే సిట్ అంటారు, ఏదైనా కానీ లేదా సిఐడి ఏదైనా కానీ మా నాయకుడు ఏది నిర్ణయిస్తే ఆ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం. మేము నిజాయితీగా ఉన్నాం. ఖచ్చితంగా ఆ నిజాయితీని మేము రుజువు చేసుకుంటాం. మాకు ఎందుకంటే మీ మాదిరి తప్పించుకొని పరిగెత్తే రకం కాదు. మేము ఎక్కడో చంపి బాడీని తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసే వ్యక్తిత్వాలు కాదు మాది కానీ మా నాయకుడిది కానీ. నిజాయితీమైన పరిపాలన చేస్తాం, అభివృద్ధి బాటలో నడిపిస్తాం, పూర్తిగా నష్టపోయిన రాష్ట్రాన్ని కూడా వెలుగు నింపుతామనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అలాగే నీకు కొన్ని పత్రికల్లో, ముఖ్యంగా సాక్షి పత్రికలో ఏదైతే ఉందో వివేకానంద రెడ్డి హత్య కేసును ఎలా చిత్రీకరించారో మీరు చూశారు. గుండె నొప్పి అంటారు, కత్తిపోటు అంటారు, ఎవరో చంపారంటారు, చంద్రబాబు చంపారంటారు, రకరకాలుగా ప్రచారం చేసి తీరా చూస్తే ఆయన కూతురు కావచ్చు, అలాగే ఆయన చెల్లెలు కావచ్చు, ఇది చంపిండేది మా వాళ్ళే, మా కుటుంబ సభ్యులే అని క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి నీచ సంస్కృతి ఉన్న నువ్వు మా మీద ఆరోపణలు చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మా నిజాయితీని నిరూపించుకునే పక్షంలో ఏదైనా నిజంగా తప్పు చేశానంటే మాత్రం మీ అందరికి కూడా క్షమాపణ చెప్పి నేను మొత్తానికి తప్పుకునే పరిస్థితి చేస్తాను తప్ప ఎక్కడ కూడా మా కంపెనీ, నాకు సంబంధించిన కంపెనీలో కూడా 20,000 మంది పనిచేస్తున్నారు, 20,000 కుటుంబాలు. మేము కోట్ల కొద్ది ట్యాక్సులు కడతాం. ట్యాక్స్లు ఎగ్గొట్టే కట్టం కాదు, కనీసం అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, అన్ని రకాల్లో కూడా 300 కోట్ల పైన ట్యాక్సులు కడతాం. మేము ఏదో ఊరినే చేసి రకరకాలుగా వచ్చి నేను పంచాల్సిన అవసరం లేదు. ట్యాక్సులు కట్టిన డబ్బే ఏదైనా ఉంటే సోషల్ వెల్ఫేర్కి వాడతాను తప్ప ఇతర అక్రమంగా చేసే డబ్బు కాదు. మీరు కూడా కష్టపడి పనిచేయండి. ఎవరికైనా కానీ వ్యవస్థలు చాలా ఉన్నాయి. నాదన్నా చిన్న కంపెనీ, నాకన్నా 100 కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు మన భారతదేశంలో ఉన్నాయి. మన భారతదేశ గౌరవాన్ని కాపాడడానికి మేము పనిచేస్తున్నాం తప్ప ఏదో అక్రమంగా చేయడానికో మన భారతదేశాన్ని బాగుండాలనే ఉద్దేశంతోనే అన్ని పనులు ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం. దయచేసి మీకు ఒకటే చెప్తున్నా, ఏనైనా కూడా అవినీతి ఆరోపణలు నిజంగా ఇది నాకు బాధించింది, చాలా బాధాకరం అనిపించింది. నేను అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నా మా ప్రాంతాన్ని, మా నియోజకవర్గాన్ని కూడా చాలా చోట్ల కూడా స్వయాన వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్స్ అడుగుతున్నా. సిఎస్ఆర్ ఫండ్స్తో పాటు మా ముఖ్యమంత్రి గారిని అడిగి చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. రకరకాల కేంద్ర ప్రభుత్వం కూడా అన్నీ ఒకటొకటిగా వస్తున్నాయి.
ఈ వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఏదో రకంగా ఇతన్ని దెబ్బ కొడితే మొత్తం పోతుంది. ఎందుకంటే కొంత పాజిటివ్ ఇతనిపైన ఉంది కాబట్టి ఈ పాజిటివ్నెస్ తగ్గించాలి, ఏదో రకంగా ఇతను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో మీరు మీ నాయకులందరూ పన్నిన కుట్రలోనే భాగమే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మీసేవ బాబు కావచ్చు, భారతీయ కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, వీళ్ళు 5 మంది కనిపించట్లేదు అని అది ఎమ్మెల్యే వాళ్ళు చేశారు, లేకపోతే పోలీసు వాళ్ళు. ఈరోజు మీరు ప్రెస్ మీట్లో చూసినారు, ఈ పేర్లన్నీ రంగయ్య చెప్పాడు. ఆయనకెట్లా తెలుసా వీళ్ళందరినీ పట్టుకొచ్చారని? వీళ్ళందరినీ పట్టుకొచ్చారని ఆయనకెట్లా తెలుసాయి? ఈ సమాచారం ఆయన దగ్గర ఎట్లుంది? పోలీసులు ఎక్కడా ప్రకటించలేదే, మేము ఎక్కడా ప్రకటించలేదే. ఆయన దగ్గర వచ్చిందంటే ఇదంతా ఒకసారి ఆలోచన చేయండి మీరు. రంగయ్య దగ్గరికి ఈ 5 పేర్లు చెప్తున్నాడంటే ఈ కుట్ర అంతా ఆయన ద్వారానే జరుగుతుంది. అది కనిపించిన 5 మంది పేర్లు ఎందుకు చెప్తున్నా? ఎమ్మెల్యే దగ్గర ఎందుకుంటారు? ఎమ్మెల్యే దగ్గర ఉంటే విచారణ చేసి తీసుకెళ్ళండి. అది పోలీసుల దగ్గర ఉంటుంది, నాకెందుకు అడుగుతారు? పోలీసు వాళ్ళని అడగమని చెప్పండి, అంతే కదా. అనంతపురం హెడ్ క్వార్టర్ నుంచి మీరు ఆఫీసు మెయింటెనెన్స్ దగ్గర చేస్తారు కదా, కళ్యాణదుర్గంలో అక్కడే కొనాల్సి వచ్చే స్టాంప్స్ ఒకటి. ఇంకా 2002 నుంచి 2000 నుంచి కొంటున్నాం స్టాంప్స్. ఎవరీ ఇయర్ ఆడిటింగ్ జరుగుతుంది. ఆడిటింగ్ భయపడుతుంది, ఇప్పుడే భయపడడం కాదు. ఎవరీ ఇయర్ ఇంటర్నల్ ఆడిటింగ్ జరుగుతుంది కదా. ఖచ్చితంగా మీరు అడిగేది కరెక్టే. రెండు చోట్ల స్టాంపులు కొంటాం, అనంతపూర్లోను కళ్యాణదుర్గంలోను. అనంతపూర్లో కూడా కొంటాం. అనంతపూర్లో కొనిండేటివన్నీ కొన్ని సందర్భాలు టైము, ఇప్పుడు నీతో నాకు పని ఉంటుంది, నువ్వు ఆ టైంకి అందుబాటులో ఉండు, సో ఇమీడియట్గా నాకు స్టాంప్ కావాలంటే నేనేం చేస్తా, ఇంకో చోటుకు పరిగెత్తా. అది కళ్యాణదుర్గం కావచ్చు, ఇంకో చోటు ఎక్కడైనా కావచ్చు, నేను పరిగెత్తి తెచ్చుకుంటా. మాకు ఇంతకు ముందు 10-15 ఏళ్ళ నుంచి కూడా మహబూబ్ అనే వ్యక్తి మాకు స్టాంప్స్ పేపర్ తెచ్చిచ్చేవాడు. అతను కోవిడ్ టైంలో అనారోగ్యకారంగా చనిపోవడం జరిగింది. అంటే 2022లోనే అతను చనిపోయాడు. కాబట్టి ఎవరో ఒకరు అందుబాటులో ఉండి కంపెనీకి, ఎందుకంటే ఇమ్మీడియట్గా అవసరాలు ఉంటాయి కాబట్టి అట్లా 2 చోట్ల కొనడం జరుగుతుంది అంతే తప్ప అక్కడ కొనకూడదు, ఇక్కడ కొనాలనేది ఏం లేదు. ఇంకో విషయం మీరు అడిగారు ఆడిట్ గురించి. ఆడిట్లో నిన్న క్లియర్గా కంపెనీ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు. అంటే ఈ పేపర్ అనేది 100 పేపర్లు వస్తుంటాయి. అంటే ఈ స్టాంపింగ్ ఫ్రాడ్ జరుగుతుంది అనేది కళలో కూడా ఎవరు అనుకోరు. ఈ స్టాంపింగ్ ఫ్రాడ్ అనేది ఎవరికి తెలియదు. మొట్టమొదటిసారిగా ఇక్కడే జరిగింది ఈ స్టాంపింగ్ ఫ్రాడ్ అనేది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు అన్నట్టు ఏదైనా వస్తే ఖచ్చితంగా మేము ఈ స్టాంపులు కూడా చెక్ చేసుకోమని చెప్తాం. ఎవరైనా నానే కాదు, ప్రజలకు కూడా అదే చెప్తాం. ఎందుకంటే మనం చెక్ చేసుకుంటే వెసులుబాటు కూడా ఉంటుంది కాబట్టి చెప్తాం. ఇప్పుడు నేను సామెతలు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే కరెక్ట్ కాదనేది మిమ్మల్ని మీరంతా బాగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు. ప్రతి ఒక్క పేపర్ నీ దగ్గర నిన్న చెప్పాడు సంబంధించిన ఎండి ఏం చెప్పాడు, 500 రూపాయల నోట్లు కూడా 500 రూపాయల నోటు ఎంతో స్టాంప్ అంతే. 500 రూపాయల నోటు నీ జేబులోకి వస్తే ప్రతి నోటు నుండి డూప్లికేటా ఒరిజినల్ అని చెక్ చేస్తావా? ఇస్తావు తీసి. దాంట్లో డూప్లికేట్ నోట్లు వస్తాయి, మీరు చాలా చోట్ల ప్రకటిస్తారు, అట్లే చూస్తూ ఉంటాం అంతే. అదే మీ స్టాంప్ అనేది 100 రూపాయలతో నుంచి 2 లక్షల దాకా, అంటే 1 లక్ష రూపాయలు ఉంటుంది. ఇంకొక స్టాంప్ కావాలంటే 2 లక్షలు తీసుకుంటారు. కాదండి, 23 లక్షలండి దాని వర్త్. నేను సర్వీస్ ఒక రోజు చేస్తానండి. నేను 23 లక్షల కోసం నేను ప్రోత్సహించి ఏం లబ్ధి పొందుతాను? నేను చెప్పాను కదా ఇంతకుముందే, నేను ఆల్రెడీ వ్యాపార సంస్థ నుంచి ప్రజలకు సేవ చేయాలని సేవా సంస్థలోకి వచ్చాను తప్ప ఏది కూడా చేయలేదు. ఇంతవరకు కూడా నా మీద ఏదైనా సంవత్సరం అయిపోయింది, చిన్న అవినీతి ఆరోపణ ఏదైనా ఉంటే మీరు చెప్పండి, నిజంగా నేను దానికి కట్టుబడి ఉంటాను. మా ముఖ్యమంత్రి గారు ఏది నిర్ణయిస్తే అది, అంటే నాది కాదు బాధ్యత, ఆయనే మాకంతా బాస్ కాబట్టి మా ముఖ్యమంత్రి గారు సిబిఐ అంటారా, సిఐడి అంటారా, సిట్ అంటారా, ఆయన ఇష్టం. దేనికైనా సిద్ధం, దేనికైనా ఎంక్వైరీ చేయాలి. మాకు కూడా అవసరం కూడా అది. ఎందుకంటే ఇది మా ప్రభుత్వంలో ఇచ్చినది కాదు, ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళతో నుంచినే స్కామ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయమని మేమే అడుగుతున్నాం, అడిగాము కూడా. చాలా మంది రైతులు ఉన్నారు, రోజు తండోపతండాలుగా వస్తున్నారు. ఈ రోజు కూడా వచ్చారు. నేను ఈరోజు అక్కడే ఉన్నా మధ్యాహ్నం దాకా. వచ్చి చాలామంది వచ్చి ఈ విధంగా
మాకు నష్టం జరిగింది, ఈ విధంగా మోసపోతున్నాం, మా పరిస్థితి ఏంటని కూడా గొగ్గోలు పెడుతున్నారు. ఇంకా మూడు రోజుల నుంచి మీదే నాకు ఈరోజు మీడియాలో వచ్చే సమయం సరిపోవట్లేదు వాళ్ళకి ఆన్సర్ చేయడానికి చెప్పుకోవడానికి. కాబట్టి రేపు మర్నాటి నుంచి కూడా దాని మీద దృష్టి పెడతాం. ఏదైతే ఉంటుందో మన స్టాంప్ ఏదైతే ఉంటుందో ఈ స్టాంప్ సంబంధించిన ఒకటి ఇది ఉంటుంది, ఏది మన పోర్టల్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. కానీ గడిచిన 3 రోజుల నుంచి ఆ యాపే బ్లాక్ అయిపోయింది, బ్లాక్ చేశారు. ఇదొక షాకింగ్. ఆ యాప్ ఎందుకు పనిచేయలేదంటే దాని దగ్గర ఆన్సర్ ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఖచ్చితంగా వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలి, నిజాలు తేల్చాల్సింది. ఈ కుట్ర అక్కడి నుంచే ప్రారంభమైంది. ఖచ్చితంగా ఈ స్టాంపింగ్ అనేది ఏదైతే ట్యాంపర్ అయిందో ఇది ఖచ్చితంగా ఇది చాలా పెద్ద నేరం. డబ్బు చిన్నదైనా నేరం మాత్రం పెద్దదే. దీన్ని ఎవరు కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఏదైనా కూడా కళ్ళందరూ ప్రజలు కూడా ఒకటే తెలియజేస్తున్నా, ఇలాంటివి ఏదైనా ఉంటే మీరు ఇమ్మీడియట్గా పోలీస్ వ్యవస్థకు కానీ లేదా మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా పోలీస్ వ్యవస్థకు తీసుకెళ్లడమా లేదా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడమా ఇవన్నీ కూడా చేస్తాం. ఇలాంటి మోసాలకు పోద్దండి. మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. నా మీద బురద జల్లితే వాళ్ళకు వచ్చేది లాభం కానీ ప్రజలకు వచ్చేది నష్టం. నా మీద బురద జల్లే అభిప్రాయం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపైన మీ అందరిపైన ఉంటుందనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా ఒక యాప్ పనిచేయలేదంటే, ఇప్పుడు మీ టీవీ ఛానల్ యాప్ పనిచేయలేదంటే ఎవరు తప్పంటారు చెప్పండి? అది ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చారు కదా, అది ప్రైవేట్ ఏజెన్సీకి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇచ్చారు. అతని ఇష్టం కదా. అతనే ఏమన్నా ఏదైనా చేసి ఎంక్వైరీ చేసి బంద్ చేసుకున్నాడేమో, ఇట్లాంటి ఫ్రాడ్లు బయటకు వస్తున్నాయేమో అని, ఫ్రాడ్ చేశానని. అతను ఎన్ని చేశాడు? 10 రోజుల క్రితము కర్నూలు నుంచి ఆ ఏజెంట్ వచ్చి ఎంక్వైరీ చేసిపోయాడు. కనీసం మిమ్మల్ని అలర్ట్ చేయలేదు, పోలీసులకు చెప్పలేదు. మరి అతని మీద కూడా ఏమన్నా కంప్లైంట్ ఇస్తున్నారా? ఖచ్చితంగా ఇది మా దృష్టికి నిన్ననో ఎప్పుడో చెప్పారు. 10 రోజుల నుంచి ఇది ఎంక్వైరీ చేస్తున్నారని. ఆ ఎంక్వైరీ చేసి అతను ఏం చేయాలి? నిజంగా నేరం జరిగినా లేదా మంచి జరిగినా అది ఎస్పీ దృష్టికో కమిషనర్ దృష్టికో తీసుకెళ్ళి చెప్పాల్సిన బాధ్యత అతని పైన ఉంటుంది. ఆ పని నాకు తెలిసి ఎక్కడ కూడా చేసినట్లేదు. చేసింటే పోలీసు వాళ్ళన్నా కూడా చెప్పాలి, లేదా కమిషనర్ దగ్గర చెప్పాలి. కానీ నాకు తెలిసి ఇలాంటి పని చేయలేదంటే వీళ్ళు ఏదో బ్లాక్మెయిల్ చేయడానికి, ఎవరైతే ఈ స్కామ్ చేసి ఏదైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇతరుల మీద నెట్టడానికి వాళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేశారనే దాన్ని కూడా అనుమానం పడాల్సిన అవసరం ఉంటుంది. దీని వెనక చాలా పెద్ద హస్తాలే ఉన్నాయి, పెద్దవాళ్ళే ఉన్నారు. మీరు ఒక్కటే గమనించండి, పూర్తిగా మీ ఆత్మకు తెలుసు. నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా, దీని వెనక భారీగా ఉండి దీన్ని వ్యవస్థనంతా డైవర్ట్ చేయడానికి లేదా నాశనం చేయడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనేది నా అభిప్రాయం. కర్నూలులో ఉన్న సిఎస్సి ఏజెంట్ మీద మీరు కంప్లైంట్ ఏమన్నా ఇస్తున్నారా? నేను ఇప్పటిదాకైతే ఇవ్వలేదు. ఖచ్చితంగా కంప్లైంట్ అతని మీద కూడా మీ మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజెప్పాను. ఇంకా కూడా కంప్లైంట్ కూడా రిటర్న్ కంప్లైంట్ కూడా పంపిస్తాను ఖచ్చితంగా. అది విచారణ చేస్తున్నారు, విచారణలో ఖచ్చితంగా తేలుస్తారు. అంతిమ లబ్ధిదారుడు జగన్ రెడ్డి, రంగయ్య లేదా మీసేవ బాబునా ఎవరు అనేది ఖచ్చితంగా అది విచారణలో వస్తుంది. ఖచ్చితంగా అన్ని విషయాలు కూడా నాకన్నా ముందు మీకే తెలుస్తాయి. ఖచ్చితంగా తెలియజేస్తాం. మీరు స్టాంపులు కొన్న తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అతనికి ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని పోలీసులు అడిగారు, మీరు ఇచ్చారు కదా? ప్రతి ఒక్కటి కూడా వైట్ ట్రాన్సాక్షన్, ప్రతి ఒక్క రూపాయి కూడా పోలీసు వాళ్ళకి సమర్పించడం జరిగింది. అన్ని కూడా వాళ్ళ దగ్గర రికార్డు ఉన్నాయి. ఇవ్వలేదు. అదే ఇప్పుడు ఆలోచన వాళ్ళకి అడుగుతాను నేను, కంపెనీ వాళ్ళని మా కంపెనీ వాళ్ళని అడుగుతా ఏమన్నా ఇవ్వచ్చు, లేదా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఇస్తా. అది నిజంగా నిన్న నేను డిస్ప్లే చూపించినట్టున్నారు మీకు. అదొక బ్యాంకుకి ఇచ్చిన డాక్యుమెంట్.
బ్యాంకుకి ఇచ్చిన డాక్యుమెంట్ ఎంటీ బాండు ఒక యూట్యూబ్ ఛానల్ దగ్గరకు వచ్చిందంటే మనం మీడియాను కూడా అడగాలి కదా. మీరు కూడా ఇన్ని చట్టాలు మీకు తెలుసు, ఈ ఎంటీ బాండ్ పేపర్ వాడితే ఎట్లనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. చాలా నేరం అది. నా ఇంట్లో నేను తీసిన బాండ్ కూడా ఉండకూడదు. మీ దగ్గర రాకముందే దాన్ని ఫోటో తీసి మీకు ఫోటో తీశారా ఇంకోటి తీశారా అనేది తెలియదు. నా ఎస్ఆర్సి మా వాళ్ళు ఎస్ఆర్సి ముందు ఉన్న బాండే చూపించారు అక్కడ. అది కూడా ఎంటీ బాండ్. ఏదో ప్రింట్ అయ్యిండేది ఏదో ఉంటే ఆడో దొరికిందిలే తెచ్చుకున్నారులే అనుకోవచ్చు. ఎంటీ బాండ్ వచ్చింది. ఆ ఎంటీ బాండ్ రావడం అనేది తీవ్రంగా వాళ్ళు ఏదైనా ప్రింట్ చేసుకొని అది కూడా మా లాంటి సంతకాలు పెట్టుకొని మా లాంటి ఇంకొక ఆరోపణ చేసే కూడా అవకాశాలు ఉంటాయి. ఇది ఖచ్చితంగా ఈ ఎంటీ బాండ్ అనేది క్రిమినల్ క్రైమ్. ఇది పెద్ద క్రైమ్. దీన్ని ఖచ్చితంగా మనం అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇలాంటి వైట్ కాలర్డ్ పీపుల్ ఏదైతే ఇలాంటి క్రైములు చేస్తుంటారో వాళ్ళందరూ కూడా శిక్ష పడేటట్టు అందరూ కూడా మనం ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా శిక్ష పడే దాంట్లో మీరు కూడా ఏదైతే మనం నిజాయితీగా చెప్పగలుగుతామో ప్రజలకి, వ్యవస్థలన్నీ కూడా మారుతున్నాయి. మనకు గొప్ప ప్రధానమంత్రి మన దేశానికి వచ్చాడు. మన ప్రపంచమంతా కూడా మన ప్రధానమంత్రి వైపు చూసేటట్టు ఉన్నది. ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి చీడపురుగులను ఎక్కడ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తున్నాను. లేదండి లేదండి ఎలక్షన్స్ నేను నామినేషన్ వేసే ముందే ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేసాను. నేను ప్రజెంట్ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను. నాకు సంస్థకి సంబంధం లేదు, బయటకు వచ్చేసాను. ఇంకోటి డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఇప్పుడు బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు ఏదో జరుగుతుంటుంది, ఒక కార్ యాక్సిడెంట్నో ఒక లిక్కర్ మాఫియానో ఇంకోటో డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలా? ఇలాంటి చిన్న విషయాల్ని, అంటే ఇది పెద్ద విషయమే అనుకుందాంలేండి, ఇలాంటి విషయాల్ని పదే చెప్తూ ఉంటే వాళ్ళ డైవర్ట్ అవుతున్నారు. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళందరూ కూడా తెలుసు ఏ రకంగా డైవర్ట్ చేస్తారనేది. ఖచ్చితంగా ప్రజలు కూడా గమనించాలి. ఇది ఏదే అవసరమో అది మనం స్పందిస్తాం, ఏ రకంగా మనం ముందుకెళ్దాం అనేది మీ ద్వారా మా ప్రజలకు తెలియజేస్తాం. కేవలం 100 రూపాయలు మాత్రమే ప్రభుత్వ ఖజానాకి జమ అవుతుంది. అంటే మ్యాగ్నిట్యూడ్ చూడండి ఎంత నష్టం జరిగింది ప్రభుత్వానికి అని. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది యాదృచ్ఛికమే కావచ్చు లేదా ఇంటెన్షనల్గా చేసింది కావచ్చు. గతంలో జరిగిన కుంభకోణం కూడా నకిలీ స్టాంపుల కుంభకోణం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము హయాంలోనే మళ్ళీ ఇది వెలుగు చూసింది. కళ్యాణదుర్గంలో ఒక పెద్ద సంస్థ, అది ఎస్ఆర్సి సంస్థ అనేది, అది అనంతపురంలోనూ అలాగే బెంగళూరులోనూ ఉంటుంది. కళ్యాణదుర్గంలోనే ఎందుకు కొనాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు. మేము ఎక్కడైనా కొనవచ్చు అని చెప్పొచ్చు, కానీ పొరపాట్లు జరిగినప్పుడు మాత్రం అడిగే హక్కు మాత్రం అందరికీ ఉంటుంది కదా ప్రజల తరపున. దాదాపు నిన్న సంస్థ నిర్వాహకులునే చెప్తూ ఉన్నారు, ఇలాంటి కుంభకోణము ఎప్పుడు జరగలేదు, పెద్ద ఎత్తున జరిగింది. మాకు దాదాపు ఆయన ఆడిటర్ చెప్తున్నాడు 42 సంవత్సరాల అనుభవం ఉందని చెప్తున్నాడు ఆయన. అలాగే ఎస్ఆర్సి సంస్థ ఏం చెప్తుందంటే మాకు 27 సంవత్సరాల అనుభవం ఉందని చెప్తున్నారు. 2-3 సంవత్సరాల క్రితం కొన్న స్టాంపులకు దాన్ని అథెంటిసిటీ, అసలు మనం కడుతున్న డబ్బులు ప్రభుత్వ ఖజానాకి చేరుతున్నాయా లేదా అని తెలుసుకోకపోతే వీళ్ళ అనుభవం దేనికి తగలబెట్టడానికే? అనుభవం దేని గురించి? అనుభవం మీకు ఆడిటర్ ఫీజు తీసుకోవడానికి, లేదా మీకు వచ్చే కంపెనీ తరపున లాభాలు పంచుకోవడానికి లేదా పెంచుకోవడానికైనా? ప్రభుత్వానికి ఎవరు చూస్తారు? మీరు చెప్తున్నారు ఎస్ఆర్సి సంస్థ మీద బురద చల్లొద్దు, 20,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని. నేనేమంటున్నానంటే, నేను బురద చల్లాల్సి వస్తే మళ్ళీ నా చేతులకి బురద తీసుకోవాలా? మీరు ఆల్రెడీ బురదలోనే ఉన్నారు. బురద మీద మళ్ళీ బురద వేయడం ఎందుకు నేను? అందువల్ల అది ఆ పని నాది కాదు. మీరే చెప్తూ ఉన్నారు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, విచారించమని చెప్తూ ఉన్నారు. నేనేమంటానంటే, మీరు నిన్న ఒక అంశకథ కూడా చెప్పినారు. ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే, ఆ మీ సేవ నిర్వాహకుడికి మాకు సంబంధం లేదని చెప్తున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారికి, ఎస్ఆర్సి అధినేతకి, మీ సేవ బాబుకి ఉన్న సంబంధాలేవో వాళ్ళు తీసుకున్న ఫోటోల ద్వారానే నేను మీకు చూపదలుచుకున్నాను. మీరు ఒక్కొక్కటి ఎక్స్పోజ్ చేసి చూపాల్సిందిగా కోరుతున్నా. ఇవన్నీ
సోషల్ మీడియాలో ఉన్నవే, నేనేం కొత్తవి ఏమి కనిపెట్టి తీసినట్టు కాదు. ఈ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు అమిలినేని సురేంద్రబాబు గారు, అలాగే మీ సేవ నిర్వాహకుడు బాబు గారు. అదే వ్యక్తి కేకు తినిపించుకుంటూ ఉన్న ఫోటో. అదే వ్యక్తి ఇంకో రెండవ ఫోటోలో పార్టీ ప్రచారం అనుకుంటాను. ఇది ఇంకో ఫోటో. మా మీ సేవ నిర్వాహకుడు బాబు గారి బర్త్డేకి పుట్టినరోజు అనుకుంటాను, వాళ్ళ పిల్లలకి సంబంధించి దానికి అటెండ్ అయిన ఫోటో. ఈ సురేంద్రబాబు మీ సేవ బాబే కాకుండా లోకేష్ బాబు కూడా మరో సందర్భంలో లోకేష్ బాబు, వేరు వేరు సందర్భాల్లో ఇద్దరు బాబులు, సురేంద్రబాబు, ఈ బాబు మీ సేవ నిర్వాహకుడు బాబు. ఇది పెళ్లి సమయం అనుకుంటాను. ఇది కూడా ఉన్నారంటే బంధాలు, సంబంధాలు, అనుబంధాలు పార్టీల దగ్గర నుంచి పర్సనల్ వ్యవహారాల వరకు అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా ఆశ్చర్యకరంగా రాజ్యాంగ అధినేత కూడా మన గవర్నర్ గారితో కూడా బాబు గారు. అందువల్ల ఇవి ఎవరో సృష్టించినట్టు కాదు, అన్నీ ఉన్నవే, పబ్లిక్ డొమైన్లో ఉన్నవే. మీరు అంటున్నారు కేవలం కేసు మేము ముందు పెట్టాం కాబట్టి మాకు తప్పు లేదు అంటే కుదరదు. అంతేకాకుండా ఇవేమి మీకు కొత్తగా తెలిసిండొచ్చేమో కానీ అకస్మాత్తుగా ఆదివారం గుర్తొచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి డ్రాఫ్ట్ చేసుకొని ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసినంత మాత్రాన దీంట్లో నుంచి తప్పించుకోవాల్సింది ఏమీ లేదు. ఇంకోటి కూడా ఏంటంటే ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో 2-3 వారాల నుంచి చక్కర్లు కొడుతున్నాయి. అప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉండి నువ్వెందుకు అవి ప్రశ్నించలేదు అంటే, దీంట్లో నుంచి నేను నమ్ముతున్నది ఏంటంటే తప్పు జరిగిపోయింది, దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో సర్దిద్దుకోలేరు, అవి ఎప్పుడైనా కూడా బయటకు వస్తాయి. సత్యమేవ జయతేని కొటేషన్ ఉంది కదా, ట్రూత్ ఆల్వేస్ ట్రంప్స్ అనేది, అట్లాంటిదే ఇది. అందువల్ల దీంట్లో తప్పు చేయకుండానే ఉండాలి. తప్పు చేసిన తర్వాత ఏ రోజైనా ఏ క్షణమైనా ఇవి బయటకు వచ్చేటివే. ఎందుకంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లు, తర్వాత SHCL అంటారు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పోలీసు, రెవెన్యూ, స్టాంపుల శాఖ, ఎన్ని కావాలంటే అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఇవి ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంక అన్నిటికంటే నేను ఎక్కువ వరి అవుతున్నది ఏమిటంటే, నేను ఎవరిని నేరస్తుల్ని సమర్థించడానికి దీన్ని పెట్టట్లేదు, నేను ఈ మాట చెప్పట్లేదు. ఒక నేరస్తుని దేశ చట్టాల ప్రకారము మీరు అదుపులోకి తీసుకున్నప్పుడు లేదా నిందితుని ఆరోపణలు ఉన్న వ్యక్తిని 24 గంటల్లో మీరు జడ్జి గారి ముందు తీసుకెళ్ళి మీరు అరెస్ట్ చూపాలా. ఇప్పటికి 5 రోజులు అవుతుంది. మీ సేవ బాబుతో పాటు తర్వాత భువనేశ్వర్ ఉన్నాడు, గొల్ల భువనేశ్వర్ ఉన్నాడు, తర్వాత ఇతను ఉన్నాడు, ఎవరు మన మంజు ఉన్నాడు ఈస్ట్ కోడిపల్లి నుంచి, తర్వాత వంటారెడ్డిపల్లి నుంచి మోహన్ ఉన్నాడు, మీ సేవ బాబు ఉన్నాడు. నలుగురిని కూడా పోలీసులు అదుపులు తీసుకున్నారా లేకపోతే ఎమ్మెల్యే అదుపులో ఉన్నాడనేది తెలియట్లేదు. నేను డీజీపీ గారిని కోరేది ఏమిటంటే, మీరు అరెస్ట్ చూపి ఏ విచారణ చేస్తారో విచారణ చేయండి. మీరు అన్నీ వాళ్ళతో చెప్పించుకున్న తర్వాత అనుకూలంగా ఎమ్మెల్యేకు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కి అనుకూలంగా రాయించుకున్న తర్వాత మీరు అరెస్ట్ చూపిస్తామంటే అది ఏ రకంగా పద్ధతి అని నేను అడుగుతున్నాను. మీరు ఏదో స్టాంపు చట్టాల ప్రకారం చూపించారు నాకు. మ్యాక్సిమం 2 లక్షలే కట్టాల్సింది. ఈవెన్ 1000 కోట్ల రూపాయలు లోను ఐపత్తి కేసుని తీసుకున్నా, మోటగేజ్ తీసుకున్నా 2 లక్షలే. ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో చట్టం గురించి. అది మీరు చెప్పిన అంశకథలు వాళ్ళు రేపు వచ్చిన తర్వాత ఈడీనో సిబిఐనో వచ్చిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఏం చేయాలనేది. మీరు కేవలం 20,000 కుటుంబాల గురించే మీరు వరి అవుతున్నప్పుడు ఈ దేశంలో కేవలం పన్నుల మీదనే ఆధారపడి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, వేరే మార్గం లేదు. ఈ స్టాంపులు కావచ్చు, వేరే ఏదైనా ఇతరత్ర ఆదాయాలన్నీ కూడా ఈ దేశాన్ని ఎలా రక్షించుకోవాలా, డిఫెన్స్ ఏం కావాలా, రైల్వేస్ ఏం కావాలా, విమానాలు ఏం కావాలా, వీటికన్నిటికి కూడా ఆదాయం వీటి నుంచే కదా వస్తుంది. నీ సంస్థ ద్వారా 22,000 కుటుంబాలకు నుంచే నువ్వు ఆలోచన చేసినప్పుడు ఈ దేశం మొత్తం మీద ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అవన్నీ కూడా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ వీళ్ళే కదా తీసుకుంటారు. అందువల్ల ఆడిటర్లు ఉన్నది సంస్థల యజమానులకు, సంస్థల కంపెనీలకు ఆదాయాలు పెంచడానికే కాదు, దేశానికి, దేశ భద్రతకు సంబంధించి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడానికి కూడా మీరు పనిచేయాలి. కేవలం 20,000 కుటుంబాల కోసమే కాదు పనిచేయాల్సింది.
దేశం మొత్తానికి కూడా పనిచేయాల్సిందే. అలాంటప్పుడు ఎవరైనా కూడా దాన్ని ప్రశ్నించాల్సిందే. ఒక ప్రధాన ప్రతిపక్షం స్థాయిలో నేను ఉన్నాను కాబట్టి. ఇంకోటి చెప్పాలంటే యాజ్ ఏ వైఎస్ఆర్సిపి యాజ్ ఏ అపోజిషన్ వీఆర్ వర్కింగ్ అట్ కళ్యాణ్ దుర్గం. మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఈ వివరాలన్నీ తెలుస్తూ ఉన్నాయి, మా దగ్గరికే వస్తుంటాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ మాకే తెలుస్తాయి. ఎక్కడన్నా ప్రభుత్వం అక్రమాలు చేస్తున్నప్పుడు, అవినీతికి పాల్పడుతున్నప్పుడు మాకే తెలుస్తాయి. మేమే గొంతును ఇప్పాల్సింది కూడా. అందుకే ఆ గొంతును నేను గట్టిగా వినిపించదలుచుకున్నాను. ఒకవేళ కళ్యాణ్ దుర్గంలోనో అనంతపురంలోనో నేను ఈ గొంతు వినిపిస్తే పొలిమేరలు దాటుతుందో లేదో అని తెలిసి అనుకొని డౌట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి వినిపిస్తున్నా. ఎందుకంటే మీకున్న ఇన్ఫ్లుయెన్స్. నిన్న మీ ఆడిటర్ గారు చెప్పారు, కరోనా టైంలో పోలీసులకు సాయం చేశారు, మీడియా మిత్రులకు సాయం చేశారు, అందుకే ఆయన ముగ్ధుడైపోయినాడట. అందువల్ల అలాంటి సంస్థని మీరు బురద చల్లకండి అని చెప్తున్నారు. నేను మరోసారి చెప్తున్నది ఏంటంటే ఇదొక పెద్ద స్కాము, దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేది. ఒక ఈ స్టాంపు, నకిలీ స్టాంపుల కుంభకోణం తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా లేదా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ని తీసుకొస్తే అలాంటి సిస్టమ్ని వాడు ఛేదించి ప్రభుత్వానికి ప్రజల్ని మోసం చేస్తున్నాడంటే నేను చెప్తున్నది ఏంటంటే ఈ సేవ బాబు మీ సేవ బాబు ఎమ్మెల్యేను మోసం చేయలేదు, ఎమ్మెల్యే మీ సేవ బాబును మోసం చేయలేదు. మీరిద్దరు కలిసి ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేశారు, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండిగట్టారని నేను తెలియజేస్తున్నా. ఒక వ్యక్తికి వీలవుతుందా? వాడి స్థాయి ఏమి, వాడి చదువు ఏమి, వాడి తెలివితేటలేమి, మొత్తం వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నాడు. ఆర్థిక వ్యవస్థని కేవలం ఇది అక్కడే జరిగిందా లేకపోతే వేరే ప్రాంతాల్లో కూడా జరిగిందా? ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆడ తీసుకున్నదివే నకిలీవే, వేరే చోట తీసుకున్నట్టు నకిలీవే అని ఎవరు పరిశీలించాలా? అందువల్ల నేను ఒక డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు సిట్ అంటున్నారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఏదో ఏమని. నేనేమిటి, మీరు కొద్దిమందిని ఇది చాలా అంత ఫుల్ ప్రూఫ్ సిస్టమ్నే వాడు ఛేదించినాడంటే దీనికి ఎక్కువ తెలివితేటలు, ఇంకా ఎక్కువ వ్యవస్థ కావాలా? మీ గవర్నమెంట్లో మీరే సిట్ వేసుకొని మీరే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే రేపు ఎట్లా? అందువల్ల నేను డిమాండ్ చేసేది ఏంటంటే, గవర్నమెంట్లో మీరే ఉన్నారు కాబట్టి, మీ సేవ బాబు, సురేంద్ర బాబు, లోకేష్ బాబు, చంద్రబాబు బాబు, ఇంతమంది ఉన్నారు కాబట్టి మీరు సిబిఐని ఏమని సిబిఐ ఎంక్వైరీని వేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు నేను నమ్ముతాను మీ అంశకథలు. మీరు తెల్లగా ఉన్నారు. అంశ ఎందుకు పోయింది కళ్యాణ్ దుర్గం అంటే దోమకు పాలు ఇవ్వడానికి పోయిందంట. అది ఆయన బాగుపరచడానికి, ఆయన ఆదుకోవడానికి, ఆర్థికంగా కొంచెం సాయం చేయడానికి ఇది పోయిందంట. ఈ ఒక్క మీ సేవ బాబుకు ఒక్కటే పాలేయడానికి పోయిందా, అది ఇంకా వేరే అంశాలకు పోయిందనేది కూడా చూడాలి. ఇంకోటి కూడా నాకు డౌట్ ఏమొస్తుందంటే, ఆ తెల్లటి అంశం మీద ఆ దోమ కుట్టినందుకు రక్తపు మరకై అంశకు మరక వచ్చిందట. నేను కూడా ఖచ్చితంగా అంశలాగానే ఉండాలని కోరుకుంటున్నా. ఈ అంశ ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీని కోరాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఎక్కడెక్కడ ఏమేమి కొన్నారు చాలా సింపుల్ అని మీరే చెప్తున్నారు. ఒక స్కాన్ చేస్తే కొన్నామా లేదా అని తెలుస్తుంది. ఎప్పుడో 22లోనో లేదా ఇంకో ముందో కొన్నవి, 23లోనో కొన్నవో లేదా 24లో కొన్నవో, ఒక్క సంవత్సరం తర్వాత మీరు ఎందుకు స్కాన్ చేసి గవర్నమెంట్కి 100 రూపాయలే పోయింది, మిగతా పరిస్థితి ఏమిటి అనేది మీరు చూసినప్పుడు, మీరు మొత్తం వ్యవస్థ, మీ ఆడిటర్ల వ్యవస్థ కానీ, మీ 27 సంవత్సరాల సంస్థ కానీ అన్నిటి మీద నాకు డౌట్ వస్తుంది. కొంచెం అన్నా ఉండాలో చెప్పుకునేటప్పుడు. ఒక వ్యక్తి మామూలు కంప్యూటర్ సెంటర్ నడుపుకునే, ఒక మీ సేవ సెంటర్ నడుపుకునేవాడు ఈ మొత్తం సిస్టమ్ని ఛేదించినాడు, నాశనం చేసినాడు అని మీరు చెప్తే నమ్మడానికి సిద్ధంగా లేము. ఇంకోటి ఏంటంటే, ఈ డబ్బు ఎక్కడికి చేరింది, ఎండ్ బెనిఫిషరీ, అంతిమ లబ్ధిదారు ఎవరు? మీరు 100 రూపాయలే, 1,00,000 రూపాయల 100 రూపాయలే చేరిందంటే 99,900 రూపాయలు ఎవరికి చేరాయి అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు రోజు లీకులు ఇస్తున్నారు. 2 కేజీల బంగారం దొరికింది, 2 కోట్ల రూపాయలు దొరికింది, ఆయన భార్య అకౌంట్లో ఇంత దొరికింది, ఇతని అకౌంట్లో. మనిషి ఎక్కడున్నాడో చెప్పట్లేదు. మీరు పెట్టిన కేసు మీదనే కదా మనిషిని తీసుకెళ్లారు. పోలీసులు తీసుకెళ్లారా, ఇంటెలిజెన్స్ వాళ్ళు తీసుకెళ్లారా, సెంట్రల్ ఏజెన్సీలు తీసుకెళ్లాయా, స్టేట్ ఏజెన్సీలు తీసుకెళ్లాయా ఏం చెప్పట్లేదు. అందువల్ల డీజీపీ గారిని నేను గట్టిగా కోరేది ఏమిటంటే, వాళ్ళని ప్రవేశపెట్టండి చట్టం ముందు, జడ్జి గారి ముందు ప్రవేశపెట్టండి, లేదా మీడియా ముందు ప్రవేశపెట్టండి. తర్వాత ఏముందో మీరు తదుపరి చర్యలు ఏమున్నాయో అవి తీసుకోండి. అంతేగాని 4 కుటుంబాల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. కుటుంబ సభ్యులు కూడా బయటికి రావట్లేదు. వచ్చి మా వాళ్ళని తీసుకెళ్లారని కూడా ఊర్లలో విచారిస్తుంటే మాకు కంటిన్యూగా ఫోన్లు వస్తున్నాయి, ఈ ఊరు నుంచి ఈ మనిషిని, ఈ ఊరు నుంచి ఈ మనిషిని తీసుకెళ్లారని. నేను చెప్పాను కదా, వేరు బీసీ చిన్న వెనుకబడిన తరగతుల నుంచే తీసుకెళ్లారు అందరినీ.
మీరు ఇంకా ఈ పని చేయకపోతే ఖచ్చితంగా మేము హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ కూడా దాఖలు చేస్తామని తెలియజేస్తున్నాను. అంతవరకు రాకుండా డీజీపీ గారు, నేను ఎస్పీ గారికి విజ్ఞప్తి చేశాను 4 రోజుల ముందే, వాళ్ళని ప్రవేశపెట్టండి మీడియా ముందు కానీ జడ్జి ముందు కానీ అని చెప్పాము, పట్టించుకోలేదు. అందువల్ల డీజీపీ గారిని కోరుతున్నాను, రాష్ట్రంలో మీరు పోలీసు ఉన్నతాధికారి, మీరు ప్రాథమిక హక్కులను కాపాడాలా, మానవ హక్కులను కాపాడాలా. ఇది పెద్దదే కావచ్చు కానీ చట్టం అయితే చెప్పింది కదా, ఎంత పెద్ద నేరమైనా కూడా 24 గంటల్లో చట్టం ముందు మనిషిని ప్రవేశపెట్టాలని మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. మీరు దాన్ని అమలు చేయాలా? ఇట్లా ఇంత ఉన్నతాధికారిగా ఉండి ఒక ప్రాంతంలో మేము చెప్తున్నప్పటికీ కూడా మీరు పట్టించుకోకపోతే అది మంచి పద్ధతి కాదు. మీరు ఏ సంబంధాలు ఉన్నా కానీ కూడా, ఏమి అవినీతి ఉన్నా అది మళ్ళీ చట్ట ప్రకారమే చేసుకుంటూ వెళ్ళాలని కూడా నేను కోరుతున్నాను. అందువల్ల ఈ మొత్తం మీద వ్యవస్థ మీద ఏదో చిన్న ఒక వ్యక్తి చేసినాడని నేను నమ్మట్లేదు. దీని వెనుక చాలా పెద్దగానే ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారో నేను అలాగే అనుకుంటున్నా. అందువల్ల దీన్ని సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వాలని కోరుతున్నాను. అంతేకాకుండా మీరు అంత తెల్లగా అంశలాగా ఉండాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి మీరు నిష్పక్షపాతికంగా ఉండే ఏదైతే ఉందో ఎంక్వైరీకి విచారణకి సిద్ధపడాలని కూడా నేను కోరుతున్నా. మీ సంబంధము అనుబంధము ఏదుందో, బంధం ఏదుందో నేను ఆల్రెడీ ఫోటోల్లో చూపించాను. ఫోటోలు దిగడం ఒకటే తప్ప అంటే అది ఒక స్థాయిని మించి ఉన్నాయి కదా. తప్పు జరిగింది కాబట్టి ప్రశ్నిస్తున్నారు, లేకపోతే ఎవరిని ఎందుకు ప్రశ్నిస్తాం? అందువల్ల ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. రాష్ట్ర ప్రజలు ఇంకెవరైనా అక్కడ బాధితులు ఉంటే ఒకసారి చూడండి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ స్టాంపులు కొన్న వాళ్ళందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఏం జరిగిందనేది. వ్యవస్థలు చాలా గట్టిగా పనిచేస్తాయి వీటి మీద. మనకు పోయినసారి తెలుగు తేలాడు, కరీం తెలుగు, తర్వాత కృష్ణ యాదవ్ ఎవరో తెలిసింది. ఇప్పుడు జూనియర్ తెలుగు ఎవరు అనంతపురంలో అనేది తెలుస్తుంది. కృష్ణ యాదవ్ గారు ఎవరు అనేది తెలియాలంతే. ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుపోతుందని, ఈ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, సిబిఐ ఎంక్వైరీ జరగాలని, ఎమ్మెల్యే గారు రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.